హాయ్ ఫ్రెండ్స్, నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కేపీఎంజీ అనే కంపెనీ నుండి మనకు అసోసియేట్ కన్సల్ట్ అనే రోల్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇది బెంగళూరు, కర్ణాటక ఫ్రెండ్స్. బెంగళూరులో ఉంటుంది జాబ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చదువుకోండి ఫ్రెండ్స్. ఏంటి ఈ జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ చదువుకోండి ఫ్రెండ్స్. ఇట్స్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ కెన్ అప్లై. ఏ డిగ్రీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. అప్లై నౌ అని క్లిక్ చేసినాక ఫ్రెండ్స్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంపోర్ట్ యువర్ ప్రొఫైల్ కదా, అప్లై విత్ లింక్డ్ఇన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి లింక్డ్ఇన్ నుంచి అయినా అప్లై చేయండి. ఒకవేళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకపోతే, లింక్డ్ఇన్లో మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ రెజ్యూమ్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసేయండి. రెజ్యూమ్ అప్లోడ్ చేసినాక ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ టైటిల్ అంటే మీరు డాక్టరా, మిస్సా, మిస్టరా, మిస్సెసా ఏంటో అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా మీ ఈమెయిల్ అడ్రస్ వస్తుంది. మీరు దేంతో ఇందాక లాగిన్ అయ్యిల్లో ఆ ఈమెయిల్ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. రీసెంటర్ ఈమెయిల్ అడ్రస్, మళ్ళీ ఈ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ అడ్రస్, మీ కంట్రీ ఏంటి, ఇండియా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ అడ్రస్ ఫస్ట్ లైన్, అడ్రస్ సెకండ్ లైన్ టు ఇక్కడ సిటీ ఆర్ టౌన్, మీరు ఏ సిటీలో ఉన్నారో అది ఇచ్చేసేయండి. ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ స్టేటస్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డే ఏంటో ఇచ్చేసేయండి. ఇక్కడ మంత్, ఇక్కడ ఇయర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాడ్ నేషనల్ ఐడెంటిఫైయర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ కంట్రీ ఇండియా, నేషనల్ ఐడెంటిటీ టైప్ అంటే మీరు ఆధార్ కార్డు ఇస్తారా, నేషనల్ ఐడెంటిఫైయర్ ఇస్తారా, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే మీరు ఇండియా అని తెలియడానికి ఏది ఇస్తారో అది ఇచ్చేసేయండి. ఇక్కడ నేషనల్ ఐడి ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. అకౌంట్ ఇస్తే పర్మనెంట్ అకౌంట్ ఇస్తే అకౌంట్ నెంబర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇష్యూ డేట్, మంత్, ఇయర్, ఎక్స్పైరీ డేట్, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ప్లేస్ ఆఫ్ ఇష్యూ, ఏ ప్లేసో ఆ ప్లేస్ ఇచ్చేసేయండి. ఇక్కడ డన్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. డన్ మీద క్లిక్ చేసినాక నెక్స్ట్ డిజబిలిటీ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైనా డిజబిలిటీ ఉంటే ఏ కేటగిరీలో ఉంది డిజబిలిటీ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ జెండర్ ఇచ్చేసేయండి. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ ఏంటి, మీరు కామన్ లానా, డివర్స్డా, లీగల్ సెపరేటెడా, మ్యారీడా, అదర్సా, సింగిలా ఏంటో అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ క్వశ్చన్స్ అంట. డూ యూ హ్యావ్ పర్మిట్ టు వర్క్ ఇన్ ఇండియా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ లొకేషన్స్ అని అడుగుతుంది. మీకు ఏ ఏ లొకేషన్స్ కావాలో ఆ లొకేషన్స్ ఇక్కడ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ యువర్ కరెంట్ లొకేషన్, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ లొకేషన్లో ఉన్నారో అది ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, వర్క్ అండ్ ఎడ్యుకేషన్ హిస్టరీ, ఇక్కడ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి, యాడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చూడండి, యాడ్ ఎడ్యుకేషన్ యాడ్ చేయండి. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ది యాడ్ చేయండి. ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి. యాడ్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా వస్తుంది. చూడండి, మీ డిగ్రీ ఏంటో ఇచ్చేయండి. అందులో మేజర్ ఏంటి, ఏం చేసి వీళ్ళు డిగ్రీలో అది ఇచ్చేసేయండి. ఇక్కడ మీ స్కూల్ నేమ్ అంటే మీ కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఎండ్ డేట్, ఇక్కడ మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఎడ్యుకేషన్ లెవెల్, ఎక్కడ ఏది చేసిలో మీ ఎడ్యుకేషన్ లెవెల్, గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషనా, అదర్సా ఏంటి చేసిలో అది ఇచ్చేసేయండి. ఏ సిటీలో చేసిలో అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ సేమ్ ఇలానే యాడ్ ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేస్తే కూడా మనకి ఇలానే వస్తుంది. ఇక్కడ ఎంప్లాయీ నేమ్, నెక్స్ట్ జాబ్ టైటిల్, ఏ జాబ్ మీరు చేసింది ఆ జాబ్ టైటిల్ ఇచ్చేసేయండి. ఇక్కడ స్టార్టింగ్ ఎప్పుడు మీరు జాబ్లో జాయిన్ అయ్యిల్లు, ఏ ఇయర్లో ఏ మంత్లో జాయిన్ అయ్యిల్లో ఇచ్చేసేయండి. ఇక్కడ ఎండ్ డేట్, ఏ మంత్లో జాబ్ క్విక్ చేసిల్లు, ఏ ఇయర్లో ఇచ్చేసేయండి. ఒకవేళ ప్రజెంట్ ఇప్పటికీ మీరు జాబ్ చేస్తుంటే కరెంట్ జాబ్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ ఎంప్లాయర్ కంట్రీ, ఏ కంట్రీలో మీరు జాబ్ చేస్తున్నారో అది ఇచ్చేసేయండి.
నెక్స్ట్ ఇక్కడ డన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ లైసెన్స్ అండ్ సర్టిఫికేట్స్ ఇక్కడ మీ ఏదో ఒక లైసెన్స్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లాంగ్వేజెస్ యాడ్ లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజెస్ వస్తాయి మీకు యాడ్ లాంగ్వేజెస్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఉంటుంది, ఏ లాంగ్వేజెస్ రాసి అందులో రీడింగ్ ఎంతవరకు చదవగలుగుతారు, రైటింగ్ ఎంతవరకు చేయగలుగుతారు, స్పీకింగ్ ఎంతవరకు మాట్లాడగలుగుతారో ఇచ్చేసి డన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ లాంగ్వేజెస్ అయిపోయినాక ఇక్కడ చూడండి రెజ్యూమ్ అండ్ యూఆర్ఎల్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ డ్రాప్ రెజ్యూమ్ హియర్ లేదా అప్లోడ్ రెజ్యూమ్, ఇక్కడ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ యాడ్ కవర్ లెటర్, ఇక్కడ కవర్ లెటర్ని యాడ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఇక్కడ సోర్స్ ఆఫ్ హైయర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ సోర్స్ టైప్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సోర్స్ టైప్ ఎట్లా తెలిసింది మీకు జాబ్ గురించి అని అడుగుతుంది. సోర్స్ ఆఫ్ టైప్ అని అంటే ఇప్పుడు చూడండి ఏజెంట్స్ వల్ల తెలిసిందా, క్యాంపస్ వల్ల తెలిసిందా, డైరెక్ట్ తెలిసిందా, ఎంప్లాయీ రిఫర్ వల్ల తెలిసిందా, ICAI క్యాంపస్ వల్ల తెలిసిందా, లింక్డ్ఇన్ వల్ల తెలిసిందా, ఎలా తెలిసింది మీకు ఆ సోర్స్ నేమ్ ఇచ్చేసేయండి, ఆ సోర్స్ ఈమెయిల్ ID ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఐ అగ్రీ టు రిసీవ్ అప్డేట్స్ అబౌట్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ టు రిసీవ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ సిగ్నేచర్తో ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ జాబ్కి మనం అప్లై చేసినట్టే. ఒకవేళ మీ డీటెయిల్స్ అన్నీ నచ్చి మీకు కరెక్ట్ స్కిల్స్ ఉంటే ఈ కంపెనీ నుంచి మీకు మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ప్రాసెస్ ఏంటో అంతా ఆ మెయిల్లో ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.